వీళ్ళమ్మ యశోదారెడ్డి, వీళ్ళ చెల్లెలు దివ్యారెడ్డి, ఈ అమ్మాయి యశోరెడ్డి ముగ్గురు కలిసి ఇతన్ని మోసం చేశారు. ఒక ప్లాట్ కూడా ఆర్కాం మణికొండలో ల్యాంకోవిల్స్ దగ్గర ఒక ప్లాట్ కొన్నారు. అది 3 కోట్లు. దానికి సంబంధించి కూడా 1,80,00,000 లండన్ నుంచి ఈ అమ్మాయికి పంపిస్తే ఈ అమ్మాయి సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్ కూడా తన పేరుతో రాయించుకుంది. అడిగితే మన ఇద్దరం ఒకటే కదా, ఎవరి పేరుతో ఉంటే ఏంటి అనేది అతనికి చెప్పింది. ఇలాగా మళ్ళీ ఆ అమ్మాయి జూలై 2025లో మళ్ళీ నేను పెళ్లి చేసుకోబోట్లేదని చెప్పేసింది. వాళ్ళ నాన్న అడిగితే కూడా మీరు ఫైనాన్స్ చేస్తున్నారంట కదా, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట కదా, మీ కేసులు ఉన్నాయంట కదా అని చెప్పి మేము పెళ్లి చేసుకోబోట్లేదని చెప్పేశారు. సో దాంతో మరి మా డబ్బులు ఇవ్వండి అని అడగడం మొదలు పెడితే నెక్స్ట్ మంత్ ఇస్తా, ఈ మంత్ ఇస్తా అని ఫైనల్గా సెప్టెంబర్ 2025లో ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. మళ్ళీ డిసెంబర్ 2025 అన్నారు, ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇంకా ఫోన్లు మార్చేశారు, నెంబర్లు. వీళ్ళ ఫోన్లు చేస్తే తీయట్లేదు. ఇలాగా వీళ్ళకి అర్థం అవ్వడానికి కొంత టైం పట్టింది, ఇంకే డబ్బులు రాదని. సో అందుకని కొద్ది రోజులు వెయిట్ చేసి ఇప్పుడు మేము వచ్చి కేసు పెడుతున్నాం అనేది ఆ రిపోర్ట్లో ఆయన డీటెయిల్గా రాశాడు. ఈ రిపోర్ట్కి సంబంధించి ఆధారాలు కూడా, అంటే ఎప్పుడెప్పుడు ఎంతంత డబ్బులు పంపించారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, తర్వాత కమ్యూనికేషన్కి సంబంధించిన రికార్డ్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లు, తర్వాత విట్నెస్కి సంబంధించిన పేర్లు, అంటే ఎవరెవరు దీనికి సంబంధించి విట్నెస్గా ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ సెంట్రల్ క్రైమ్కి సబ్మిట్ చేశారు. అవన్నీ పరిశీలించిన మీదట ప్రైమ ఫేసి ఎవిడెన్స్ ఈ కేసులో ఉందని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమ్మి కేసు రిజిస్టర్ చేసి నాంపల్లిలో ఉండే అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి దీన్ని తీసుకెళ్లి పర్మిషన్ తీసుకున్నారు. చీటింగ్ కేసు ఈ అమ్మాయి మీద 318, ఇంతకుముందు అది 420 ఐపీసీ ఉండేది, ఇప్పుడు అది బిఎన్ఎస్ 318 అయింది. దీని కింద కేసు పెట్టారు. దీన్ని ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి బదిలీ చేశారు. ఇప్పుడు ఏసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇది ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అశోక్ రెడ్డి వాళ్ళ ఫాదర్ మీడియాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ఏంటంటే, అసలు ఇవన్నీ నాకు తెలీదు, నాకు వాళ్ళు వచ్చి వాళ్ళ నాన్న వచ్చి నన్ను అడిగే వరకు కూడా నాకు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉన్నట్టు తెలీదు అని చెప్తున్నాడు. అట్లాగే ఈ డబ్బులు ఇచ్చింది ఈ వ్యవహారాలు కూడా నాకు తెలియదు, నా భార్య డీల్ చేసింది, అసలు నా కూతురు సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు, అమ్మాయి బాగా చదువుకుంటుండది, కానీ నా భార్య ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసి దింపింది. సో నా భార్యతో కూడా నాకు మాటలు లేవని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏంటంటే అశోక్ రెడ్డి వాళ్ళ నాన్నకి దీంట్లో పెద్దగా సంబంధం లేదు, నా భార్య నా కూతురే చేసింది, వాళ్ళిద్దరూ నా మాట వినట్లేదు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే క్లియర్గా అసురెడ్డి తల్లి యశోదారెడ్డి, అసురెడ్డి చెల్లెలు దివ్యారెడ్డి, అశోక్ రెడ్డి, ఈ ముగ్గురే కలిసి ఇతన్ని దాదాపు 9,35,00,000 మొత్తం వర్త్ అనమాట, డబ్బులు కావచ్చు, అసెట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, అన్నీ కలిపి మోసం చేశారనేది చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు కేసు అయితే నమోదైంది. అశోక్ రెడ్డి ఏమో ఒక పక్క మీడియాను బెదిరిస్తుంది. నిజానికి మీడియాను బెదిరించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మేమంతా చేసే పని ఏంటంటే ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి కేసు ఏం పెట్టారు, దీని పరిస్థితి ఏంటి, ఎవరేమంటున్నారు అనేది చెప్తున్నాం తప్ప మేమేదో ఆమెని దోషినో ఇంకోటనో మీడియా చెప్పట్లేదు. దీంట్లో వేణుస్వామి యాంగిల్ కూడా వచ్చింది. వేణుస్వామి కూడా వీళ్ళిద్దరు జాతకాలు చూశాడని చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్గా అశోక్ రెడ్డి మీద అయితే కేసు అయితే సీరియస్గానే నమోదైంది. అశోక్ రెడ్డి A1, అశోక్ రెడ్డి వాళ్ళ నాన్న వెంకటకృష్ణ కొయ్య A2, అశోక్ రెడ్డి వాళ్ళ చెల్లెలు వెంకట దివ్యారెడ్డి A3, తర్వాత అశోక్ రెడ్డి తల్లి యశోదారెడ్డి కొయ్య A4, వీళ్ళ ముగ్గురి మీద అయితే కేసు నమోదైంది. ఇది చీటింగ్ కేసు కాబట్టి ఫైనల్గా లీగల్గా కోర్టులోనే ఇది తేలాల్సి ఉంటుంది. ఇప్పుడు ధర్మేంద్ర ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చినాడు, ఇవన్నీ తేలాలి. ఇవన్నీ మామూలుగా ఇలాంటి కేసుల్లో తేలడం చాలా కష్టము, ఎందుకంటే అమ్మాయి దగ్గర ఎటువంటి ప్రామిస్ ఉన్నట్లేదు, డబ్బులు ఇచ్చింది మాత్రమే ఉంది. దీన్ని పెట్టుకొని ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. అందరికి కూడా ఏంటంటే అసలు ఇంత 9,35,00,000 ఎలా ఇచ్చావురా బాబు అనేది అందరూ అతన్నే అంటున్నారు తప్ప అతని మీద ఎక్కడ సింపతి రావట్లేదు, ఇంత డబ్బులు ఎలా ఇచ్చావు అని.
ఏదేమైనా చీటింగ్ కేసు అయితే నమోదైంది. ఇది లీగల్గా ఏమవుతుందనేది చూడాలి.